ఇలా మా ఊళ్ళో ఒక చిన్న ఫంక్షన్, అది 50 జుట్టుకోల ఆర్డర్ మనకే ఇచ్చారు. 50 జుట్టుకోల బాపతి దీన్ని మామూలుగా ఉలవకాయ అంటారు, కొన్ని కందనకాయ అంటారు, చిన్న పూరగానే కారపూసలు అంటారు, మనమైతే పేగులు అంటాం. కోడి అందరికి ఇష్టమైన కోడిగుడ్లు, లివరు, ఇలా ఏమున్నాయి ఇంకా ఈ కోడిగుడ్లు ఉండే మసాలా ఇందులో ఉంటుంది. ఓకే, ఒకసారి అమ్ముతుంది సార్, అది ఆడబెట్టు. ఇవి ఆల్రెడీ ఇలా ఒక 30 కోళ్ళు కూర్చున్నాయి. ఇగో ఈ యొక్క ఇది 2 కలిపి 20. ఓకే, ధన్యవాదాలు. ఉన్నాయి అట్లు మళ్ళీ ఇంకో 2 నెలలు అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇష్టం బాబాయ్. కాదుయమ్మా, అవన్నీ పట్టితే 3 గిట్టలు కావాలి. 3 గిట్టలు అవి బియ్యం, 3 గిట్టలు బియ్యం నెలకు 50 కేజీలతో వేసుకున్నా కానీ 6 బస్తాలు 6 నెలలు వస్తాయి. మంచిగా ఉంటుంది మన ఏసాయి ఇరుగుతాయి అంటారు కానీ మరి వర్షాలు కొట్టాలి, మెత్తబడాలి, వాతావరణం చల్లగా ఉండాలి, అప్పుడు అట్లు మంచిగా. అప్పుడు ఆల్రెడీ కళ్ళం మీద బొచ్చడు ఎండినాయి కానీ బాగా ఎండలే అమ్మా, కళ్ళ మీద ఎండలేదా అట్లు పొట్టు మ్యాచర్కే రాలేదు. సన్నం సూపర్ ఎండి అవ్వ గంటగానే ఉల్లాగా ఇంకా మనకేం లాభం ఉంటుంది. కొత్త రాసాయనం బాగా అంటే బాగా రాసాను. వచ్చేది ఏం కాదు, అవి పట్టించుకొని అవి పడి ఎంత కోడి యాక్టివేట్ కోళ్ళు అది. లాస్ట్ ఫైనల్. ఓకే, ఏ దేవునికైనా కానీ మినిమం 10 కిలోలు ఇవ్వాలమ్మా. 10 కిలోలు ఇవ్వాలి మినిమం. ఇట్లా భోజనానికి మొన్న లావణ్య కూడా అంటాను, ఈ దేవుళ్ళు వస్తాయి కదా, దేవుళ్ళకు బియ్యం పోతాయి కదా అంటే ఎవరికి ఇస్తారు మరి బియ్యం అని నేను అనుకుంటాను. దుర్గమాతకు, వినాయకుడికి, దుర్గమాత వెళ్తారు సంవత్సరం. ఈసారి కొంచెం ప్లాన్ కొద్ది ఫస్ట్ ఇంటింది కదా ఒక్కటి చదువుదాం వేయాలి. 2000 3000 అవి రాలే అమ్మాయి. మినిమం ఒక లకారం ఉంటే ఏదైనా చిన్న బయట వాడాలి. లకారం పక్క, ఎందుకంటే రోజు బట్టలని పూజలని అయ్యగారు హాయ్ రే రెండే నమస్తే.